ఈ రోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ పెద్ద బ్లౌజ్ అన్నమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి 22 ఉంటది. చుట్టు తిరుగుడు మీరు లెక్కేసుకోండి. కాబట్టి ఇప్పుడు పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ తోనే తీసుకోండి. కుట్టున్న కడ గుర్తు ఖర్చుకో గుర్తు ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లూజ్ వచ్చేసి 11 ఇంచులు పెట్టేశాను. ఇలా పెట్టిన గుర్తులన్నిటిని కలిపి లైన్లు కొట్టేసుకొని షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకోండి. ఇప్పుడు మనం సంకపాటు డౌన్ చూసుకొని ఖర్చు కాడ కుట్టున్న కాడ గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు మనకు మెడ డౌన్ కూడా చూసేసుకోండి. ఇప్పుడు మెడ డౌన్ కాడ రౌండ్ తీసుకోవడానికి 3కి 1 పాయింట్ తక్కువగా పెట్టేశాను. రౌండ్ ఎక్కువ బాగా తిరగడానికి ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని సంకని రౌండ్గా గీసేసుకోండి. ఇప్పుడు మెడకాడ కూడా రౌండ్ గీసుకోవాలి కదా, చూసుకోండి. ఒకసారి సంక చూసిన తర్వాత రౌండ్ గీసుకోండి. మనకి సంక ఏదన్నా డౌన్ అనిపిస్తే ఇంకొంచెం పైకి గీసుకోవాలి, అలా పెట్టేసుకోకుండా అంతన. ఏదన్నా తక్కువ అనిపిస్తే కిందకి గీసుకోవాలన్నమాట. రౌండ్ మెడ గీసేసిన తర్వాత డ్రాయింగ్ అయిపోయింది. ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి సంకపాటులో మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, లూజ్ వచ్చిందా టైట్ వచ్చిందా అని. హ్యాండ్స్కి ఇలా మడుచుకున్నాక మన ఖర్చులు ఎగుదిగులన్నీ కట్ చేసేసుకొని ఇలా చేయి లూజు పొడవు 2 చూసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టేటప్పుడు కుట్టుకాడ గుర్తు ఖర్చుకి ఒక గుర్తు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇట్లా బ్యాక్ పార్ట్ తీసి క్రాస్గా పరుచుకోండి. ఉన్న క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకోవాలి. ఉక్సులు పట్టి కాకుండా కాజాల పట్టి తీసుకోండి. కొన్ని బ్లౌజులకి ఉక్సులు పట్టి కూడా సెట్ అవుతుంది అనమాట. కొన్ని బ్లౌజులకి కాజాల పట్టి పెట్టుకోవాలి. ఇలా పైనుంచి సంక ఖర్చు వదులుకొని కింద మన ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత కుట్టుకాడ ఖర్చుకాడ 2 గుర్తులు పెట్టుకొని ఇలా క్రాస్ కొట్టుకోండి. ఇప్పుడు డ్రాయింగ్ అయిపోయింది, కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద చేయి పెట్టి కట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే క్లాస్ సరిపోద్ది, లేదంటే పిన్ పెట్టేసుకోండి. ఇలా క్రాస్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ లూజ్ ఏదైతే ఉందో అట్లాగే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకున్నాక ఇలా బ్యాక్ పార్ట్ నుంచి మనం తీసేసి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోవాలి. ఇలా చూడండి, సన్నగా తీసేసుకోండి. పెద్ద బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసేసాను నేను. మీరు కూడా పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం ఎక్కువ తీయండి, చిన్న బ్లౌజ్ అయితే తక్కువ తీసుకోండి. ఇలా మనం మెజర్మెంట్ ఫస్ట్ పెట్టినవన్నీ చూసేసుకున్నాక మెయిన్ పీస్ పరిచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి డిజైన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిజైన్ బట్టే మనం కటింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, డిజైన్ పైకి ఉండేటట్టు ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి, తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి, ఎన్ని విధాలుగానైనా క్లాత్ ఎలా సెట్ అయ్యిద్దో చూసుకొని మార్చుకొని నిదానంగా ఫ్రంట్ పార్ట్ని తీసేసుకోండి. అన్నీ ఒకేసారి పర్వాలని రూల్ ఏం లేదు, క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసేసుకోవచ్చు. షేప్ పట్టీలకు కూడా నేను తీసాను, క్రాస్ అనేది కుట్టేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్. ఈ జాయింట్లకి ఇవిగో చూడండి, ఇలా జాయింట్లు పడతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.